ఇది కావలి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన బృందావనం కాలనీ. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. చిన్న ఉద్యానవనం ఉండేది. ఈ ఉద్యానవనం నిండా పూల చెట్లు అవి ఉండేవి. అప్పుడు నా దగ్గర మొబైల్ లేదు కాబట్టి అది వీడియో తీయడం కుదరలేదు. కానీ చాలా అందమైన ఉద్యానవనం ఉండేది, నిండుగా పూలతోటి. ఎందువలనో దీన్నంతా కూడా శుభ్రం చేసేయడం జరిగింది. ఇదంతా కూడా ఉద్యానవనం ఉండేది. కృష్ణుడు నిలయమై ఉన్నాడా అన్నట్టు అనిపించేది. చలికాలంలో చాలా బాగుంటుంది, వర్షాకాలంలో బాగుంటుంది, కానీ మనం తిరగడానికి బాగోదు, ఎందుకంటే తడిసిపోతాం కాబట్టి. ఇవంతా కూడా కస్తూరి చెట్లు, రకరకాల మందార చెట్లతో చాలా అందంగా ఉండేది ఉద్యానవనం. కానీ ఇప్పుడు కొన్ని చెట్లు మాత్రమే మిగిలాయి. రావి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, అరటి చెట్లు, కస్తూరి చెట్లు, నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి. ఇది కృష్ణుడి బ్యాక్ సైడ్ పార్ట్. మండపం కట్టారు మధ్యలో, కృష్ణుడి వరకు ఎండ పడకుండా. అది పూజారి గారి ఇల్లు అన్నమాట కనిపించేది. ఏం చెట్లు తమాషాగా ఉన్నాయి, కాయలు మాత్రం రకరకాల క్రోట చెట్లు. ఇక్కడ లోపలికి వెళ్ళి తిరగకూడదంట, మండపంలో శ్రీకృష్ణుని చుట్టూ తిరగరాదని పెట్టారు. చుట్టూ కింద మండపం చుట్టూ తిరిగి పైకి వెళ్ళి దండం పెట్టుకుంటుంటారు మనుషులు మామూలుగా. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలుకోరే చల్లని దైవం నీవయ్యా. నీ ముద్దు మోమును చూడాలి, మా పొద్దు అప్పుడు గడవాలి. మా దైవం నీవేరే కృష్ణ, కృష్ణ కృష్ణ. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలుకోరే చల్లని దైవం నీవయ్యా. ఇది మండపం పైనుంచి తీస్తున్నాను ఇప్పుడు వీడియో. ఇక్కడ చెరువు ఉంది ఈ ప్రహరీ అవతల. కావలి ప్రాంతంలో ఈ గుడి చాలా ఫేమస్ అన్నమాట.